తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ప్రజానీకానికి ఎన్ఎన్ మీడియా ద్వారా చాలా అట్రాసిటీస్ను తెర మీదకి తేవడం జరిగింది. అందులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండల్ జంగవారిపల్లిలో జరిగిన సోషల్ బైకాట్కు సంబంధించిన అంశం ఈరోజు మరోసారి మీ దృష్టికి తేవాలని ఎన్ఎన్ ద్వారా ముందుకు రావడం జరిగింది. అయితే ఈ సంఘటన అంతా కూడా చాలా సోషల్ మీడియాలో మీరు అందరు కూడా చూసిన అంశమే. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద కేసు నమోదు కావడానికి, అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరగడానికి, ఇన్వెస్టిగేషన్లో భాగంగా నిందితులను అరెస్ట్ చేసే ఈ ప్రక్రియ అంతా కూడా ఏ విధంగా జరుగుతుందో మీకు స్పష్టంగా మీ కళ్ళ ముందు జరిగినట్లు ఈ అంశాన్ని తేల్చడానికి మీ ముందుకు రావడం జరిగింది. అయితే జంగవారిపల్లిలో జరిగిన ఈ అట్రాసిటీ ముఖ్యంగా అక్కడంతా కూడా 350 కుటుంబాలు ఆ గ్రామంలో ఉంటే 300కు పైగా బీసీ యాదవ్ కుటుంబానికి ఒక గౌడ కుటుంబము, దాంతోపాటు ఒక 10-15 కుటుంబాలు మాల సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు ఉంటాయి ఆ గ్రామంలో. బీసీలు ఆర్థికంగా చాలా బలంగా ఉన్న సామాజిక వర్గం ఆ గ్రామంలో. ఎంత బలంగా ఉంటారంటే ఒక బ్రాంచ్ ప్రత్యేకంగా ఆ గ్రామంలో ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేశారు. అంటే ఆ మండలంలో అత్యధికంగా ఆర్థిక లావాదేవీలు చేసే గ్రామం ఏదైనా ఉన్నదంటే ఈ జంగవారిపల్లెమే. అంత ఆర్థికంగా బలంగా ఉన్న బీసీ సామాజిక వర్గం అక్కడ ఉంటుంది. అయితే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా నేటికి అక్కడ ఉన్న 3 గుళ్ళు ప్రధానంగా ఉంటాయి. ఆ గుళ్ళలో 3 గుళ్ళలో కూడా మాల సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలకు ఎంట్రీ లేదు. మనం ఇంత అడ్వాన్స్ అయినాము, చంద్రమండలానికి సూర్యమండలానికి వెళ్తున్నామని ప్రచారం చేసుకుంటున్నాం కదా. ఈ రోజులలో కూడా అక్కడ దళితులకు, ముఖ్యంగా మాలలకు ఆలయ ప్రవేశం లేదు. ఇది అనాదిగా వస్తున్నది. అయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇన్ని రోజులైనా ఇంత అడ్వాన్స్లో ఉన్నామని చెప్పుకుంటున్న పరిస్థితులలో ఈ రోజు అటు కూడా ఆలయ ప్రవేశం లేదు. అయితే అక్కడ దసరా సందర్భంగా నవరాత్రి ఉత్సవాల భాగంగా దుర్గామాత మండపం ఏర్పాటు చేయడము, ఆ ఏర్పాటు క్రమంలో గ్రామంలోని అందరికీ చందాలు వేయడం జరిగింది. ఆ చందాలు వేసే క్రమంలో మాలల కుటుంబాలకు కూడా చందాలు కావాలని అక్కడ ఉన్న నిర్వాహకులు చందా తీసుకోవడం, ఆ చందా వేసేటప్పుడు కూడా మాల సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు కూడా మేము ఎందుకు ఇస్తాం చందాలు, మీరు చందాలు తీసుకుంటారు కానీ మేము ఆ గుడ్లకు, అమ్మవారి గుడ్లకు మేము రాలేం కదా, మేము ఎందుకు ఇస్తామంటే లేలే గతంలో జరిగింది, ఇప్పుడు అటువంటి ఏం జరిగాయి, మేమంతా కలిసి ఉందాం, మనం చేద్దామని చందా తీసుకొని తీరా మండపం ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ అమ్మవారి దర్శనానికి వెళ్తే అక్కడున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు లేలే మీరు మాలోలు వస్తే అమ్మవారు అంటుడు ముట్టుడు అవుతుంది, మీరు రావద్దని వ్యవస్థ చేయడం జరిగింది. ఇది అసలు కేసు. అయితే ఇక్కడ ఈ సంఘటన గురించి 23వ తారీఖు జరిగిన ఈ సంఘటనలో అనాదిగా జరుగుతున్నది ఒక తంతు అయితే, అటువంటి వివక్షతను మనం రూపుమాపాలని, మీరు అందరూ కూడా రావచ్చని చందాలు తీసుకున్న తర్వాత తీసుకపోతే మళ్ళీ కొట్టనీయకపోతే తర్వాత ఒక ఛానల్ వాళ్ళు వచ్చేసి స్వయంగా తీసుకుపోయి అక్కడ పూజలు చేయించడం, టెంకాయ కొట్టడం, బొట్టు పెట్టడం జరిగింది. ఆ జరిగే తంతంతా కూడా మనమంతా ఎలక్ట్రానిక్ మీడియాలో యూట్యూబ్ ఛానళ్ళలో చాలా చూడడం జరిగింది. అక్కడనే పూనకం వచ్చేసి అంటరాని వాళ్ళు వచ్చారు, మాలలు వచ్చారు, నేను అపవిత్రమైన మాకు ఒక మాల పిల్లోడిని బలి కావాలని ఒక పూనకం వచ్చి ఇన్న సందర్భం కూడా మనం అందరం చూసినాం. ఎక్కడ పోతుంది సభ్య సమాజం? ఇంత దారుణమైన సంఘటన జరిగినా కానీ ఇప్పటికీ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఎటువంటి అధికారికంగా స్పందన చెప్పకపోవడం జరిగింది. అయితే ఆ ఎస్పీ కలెక్టర్ గారి చర్చ మనం తర్వాత చేసుకున్నా. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే 24వ తారీఖు బాధిత కుటుంబాలందరూ కూడా వెళ్ళి తేల్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగేష్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా తెల్లారి 25వ తారీఖు రావడము, మీరంతా ఏదో మాట్లాడుకొని చేసేది అని ఏదో కాంప్రమైజ్ చేసే వ్యవస్థ చేసేయడం జరిగింది. కానీ ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో స్పష్టంగా ఉంది, ఎప్పుడైతే బాధిత కుటుంబాలన్నీ కూడా పోలీస్ స్టేషన్కు వచ్చి మాకు ఈ వివక్షత జరుగుతున్నది, ఈ అమ్మవారి దగ్గరికి రానియకుండా చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన ఎస్ఐ
దాన్ని కాంప్రమైజ్ చేయాలనే ఒక కుట్రలో ప్రయత్నం చేశారు. ముందుగా ఆ కంప్లైంట్కు సంబంధించిన ఒక ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత మనం ముందుకు పోయే ప్రయత్నం చేసాం. ఎస్సీ ఎస్టీలకు రక్షణ ఉందా, అసలు చట్టాలు అమలు అవుతున్నాయా లేదా అనేది మనం ఫస్ట్గా దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే 24వ తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఈ 24వ తారీఖు స్పష్టంగా ఉన్నది. దాంట్లో గౌరవనీయులైన ఎస్ఐ తెల్కపల్లి గారికి వ్రాయినది ఏమనగా, విషయం ఎస్సీ మాల మరియు దుర్గామాత దగ్గర పూజలు చేయకూడదు మరియు ముట్టుకోకూడదని కులం పేరుతో దూషించి అవమానించిన వారిపై చట్టరీత్యా చర్యల గురించి విజ్ఞప్తి. ఇది కంప్లైంట్దారుల ఆ బాధితుల యొక్క కంప్లైంట్. ఇది ఎప్పుడైంది? 24వ తారీఖు అయింది. దీంట్లో ఎవరెవరు ఎట్లెట్లా చేసిరు ఏంటిది అనేది స్పష్టంగా రాసుకుంటూ యాదగిరి అనే బాధితుడు మిగతా ఒక 10 మంది కుటుంబాలు కలిసి అందరూ కూడా అక్కడ పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసుల డ్యూటీ ఏంటిది? మొన్న రీసెంట్గా కూడా సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలోని బెంచ్ ఎప్పుడైతే బాధితులు కంప్లైంట్ ఇస్తారో ఇమ్మీడియట్గా ప్రైమ్ ఎఫ్ఐఆర్ చూసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఆ ఎఫ్ఐఆర్ కంటెంట్ను బేస్ చేసుకొని ఆ కేసులో ప్రైమ్ ఎఫ్ఐఆర్ ఉన్నదని తేలితే ఇమ్మీడియట్గా నిందితులను అరెస్ట్ చేయాలని స్పష్టంగా ఉంది. ఇది ఎప్పుడు జరిగింది? 24వ తారీఖు రోజు కంప్లైంట్ ఇస్తే ఎటువంటి చర్యలు తీసుకోకుండా తెల్కపల్లి ఎస్ఐ నరేష్, మనం ఇప్పుడు ఆయనను కూడా లైన్లో తీసుకునే ప్రయత్నం చేశాము, కంప్లైంట్ తీసుకోకుండా కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేసి దాన్ని అట్లనే కామ్గా పెట్టడం జరిగింది. మాకున్న అనధికారిక సమాచారం ప్రకారం పై అధికారులకు కాంప్రమైజ్ అయిందని కూడా సమాచారం ఇచ్చారని తెలిసింది. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. అయితే మనం ఇప్పుడు మొదటగా ఎస్ఐ నరేష్ గారిని లైన్లో తీసుకునే ప్రయత్నం చేశాము. దాదాపుగా నిన్న మాట్లాడడం జరిగింది, కానీ ఆయన జవాబు ఇవ్వలేదు. మళ్ళోసారి ప్రయత్నం చేశాము. ఆ ఎస్ఐ గారిని లైన్లో తీసుకునే ప్రయత్నం చేశాము. ఎందుకంటే క్లియర్గా పోలీస్ గైడ్లైన్స్ క్లియర్గా ఉంది, రీసెంట్ జడ్జిమెంట్ కూడా ఉన్నది. ఆ కంప్లైంట్ వచ్చినప్పుడు కంపల్సరీ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని. కానీ ఇక్కడ ఎస్ఐ ఆ ప్రయత్నం చేయకపోగా కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేసిండు. ఒక్కసారి తెల్కపల్లి ఎస్ఐ నరేష్ గారిని లైన్లో తీసుకునే ప్రయత్నం చేశాం. అదే నిన్ననే నేను లైన్లో మాట్లాడినా కాబట్టి నా నంబర్ ఫీడ్ ఉంటుంది, దాదాపుగా ఎత్తకపోవచ్చు. ఒక 2 సార్లు ప్రయత్నం చేసిన తర్వాత ఆయన రాడు. దాదాపుగా మనకు చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాము, ఆయన లైన్లోకి రాలేడు. అదే నా నంబర్ ఫీడ్ ఉంది కాబట్టి బహుశా ఎత్తకపోవచ్చు. అయితే 24వ తారీఖు ఇస్తే 25వ తారీఖు గ్రామస్తులు మళ్ళీ పోలీస్ స్టేషన్లో పోయి మాట్లాడదాము, కాంప్రమైజ్ చేద్దామని ఒత్తిడి చేశారు. అది జరగలేదు. తర్వాత ప్రతి అట్రాసిటీస్ కూడా సోషల్ మీడియా ద్వారా బయటికి తెచ్చే N9 తర్వాత KNPS వీళ్ళిద్దరు కలిసి ఆ రోజు ఆ గ్రామాన్ని సందర్శించిన సందర్భంలో వాస్తవాలు ఏంటిదో మరోసారి మన N9 ద్వారా బయటికి తేవడం జరిగింది. తర్వాత ఆ పోలీసులకు కూడా సంప్రదించడం జరిగింది. అప్పుడు అక్కడున్న పోలీసులు, అక్కడ డిఎస్పీ కానీ ఎస్పీ కానీ స్పందించి అప్పుడు చర్యలు చేయడం ప్రారంభించారు. అయితే ఈ కంప్లైంట్ చూసారు కదా, దీని మీద ఎటువంటి యాక్షన్ లేదు. అయితే నేనేం చెప్తున్నానంటే, ఒక బాధిత కుటుంబాలన్నీ కూడా వచ్చి పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉద్దేశపూర్వకంగా తమ విధుల పట్ల నిర్లక్ష్యం చేసిన తెల్కపల్లి ఎస్ఐ నరేష్ మీద సెక్షన్ 4 కింద SC ST కేసు నమోదు చేయాలని నాగర్ కర్నూలు ఎస్పీ గారికి డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా ఆ దిశగా తమ విధుల పట్ల ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిన తెల్కపల్లి ఎస్ఐ నరేష్ పై మీద సెక్షన్ 4 కింద కేసు నమోదు చేస్తారని భావిస్తున్నా. అయితే ఇది మనం ఈ కంప్లైంట్ పరిస్థితి చూస్తే వాళ్ళు స్పందించలేదు. N9 పోయింది. N9 పోయిన తర్వాత అంతకుముందు N9కు ముందు ఇది 23, 25 ఈ ప్రాంతంలో జరుగుతుంటే 4వ తారీఖు జాతీయ ఎస్సీ కమిషన్ జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి సోషల్ మీడియాలో వచ్చిన వీడియోను ఆధారంగా చేసుకుని సుమోటోగా ఒక నోటీస్ పంపించడం జరిగింది. ఇది జాతీయ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ 4వ తారీఖు రోజు కలెక్టర్కు ఎస్పీ గారికి ఇద్దరు కూడా
ఒక నోటీస్ పంపించడం జరిగింది. ఆ నోటీస్కి అనుగుణంగా 4వ తారీఖు పంపిస్తే 5 రోజులలో దీనికి సమాధానం ఇవ్వమని ఆ నోటీసు సారాంశం అయితే 5 రోజులు అంటే దాదాపుగా 8వ తారీఖు హడావుడి ప్రారంభమైంది. తెల్లారైతే 5 రోజులు కంప్లీట్ అవుతాయి కాబట్టి 4వ రోజు మధ్యాహ్నం తర్వాత ఈ హడావుడి ప్రారంభమై ఎస్పీ స్థాయిలో డిఎస్పీ స్థాయిలో స్పందించేసి ఏమైనా చర్యలు తీసుకునే ఆలోచనకు ప్రారంభించారు. అంతలోపట్నే 7వ తారీఖు రోజు ఆ గ్రామస్తుల బాధితులందరూ కూడా ఎస్పీ దగ్గరికి పోవడం, ఎస్పీ గారు మీరు డిఎస్పీ దగ్గరికి వెళ్ళండి అనడం, డిఎస్పీ గారు మీరు ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళండి, నేను కూడా వస్తా, కేసు విచారణ చేసి నేను న్యాయం చేస్తా అని చెప్పి ఆ రోజు ప్రారంభిస్తే 8వ తారీఖు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అంటే సోషల్ మీడియాలో కోట్ల మంది ఈ అంశాన్ని చూసినా స్థానికంగా బాధితుల భయభ్రాంతులలో ఉన్నారు, భయానికి గురవుతున్నారు, ఎవరేం చేస్తారని ఇవన్నీ చూస్తున్న పోలీసులు, నాగర్ కర్నూల్ పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలే. పైగా ఎస్పీ స్థాయి మనిషి అంటాడంట, ఆల్రెడీ మీరు కాంప్రమైజ్ అయ్యారు కదా, కాంప్రమైజ్ అయినారు, మళ్ళీ ఎందుకు తెర మీదకి వచ్చింది? ఆ ఎస్పీ ఎంత దారుణం అంటే, మీరు కంప్లైంట్ ఇస్తారు, ఎక్కువ జనాభా వాళ్ళది ఉన్నది, రేపు భవిష్యత్తులో ఏమైనా అయితే ఎవరు గ్యారంటీ ఉన్నది? నువ్వు ఒక్కొనే తిరుగుతావు, మీరందరూ కూడా ఇండివిజువల్గా చేసి ఏమైనా చేస్తే ఎవరు బాధ్యత? మీరు జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు మేము మరి ఎక్కువ రక్షణ కూడా కల్పించలేము కదని ఆ కేసును డైల్యూట్ చేసే స్థాయిలో ఎస్పీ గారు మాట్లాడడం జరిగింది. భరోసా కల్పించాల్సిన ఎస్పీ ఈ విధంగా మాట్లాడితే మరి ఎక్కడ పోవాలి? సరే, తర్వాత బాధితులు లక్కీగా బలంగా నిలబడ్డారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా నిలబడి దాన్ని ఎదుర్కొంటామని చెప్తే అప్పుడు ఎఫ్ఐఆర్ దాకా వచ్చింది. అయితే నేనేమంటున్నానంటే 23, 24 తారీఖు జరిగిన సంఘటన ఎస్పీ గారికి డిఎస్పీకి పూర్తిగా నాలెడ్జ్ ఉన్నది. అయినా కానీ మీరు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా కాంప్రమైజ్ చేస్తున్నామని ప్రచారం చేసి కాంప్రమైజ్ అయిపోయిందని కూడా చెప్పిన పోలీసు వ్యవస్థ. తర్వాత నేషనల్ కమిషన్ నోటీస్ పంపించి 5 రోజులలో దీనికి జవాబు ఇవ్వాలని చెప్పినందుకు 4 రోజులు ఆల్రెడీ పూర్తి అయింది కాబట్టి 5వ రోజు కాబట్టి తప్పని పరిస్థితిలో జాతీయ ఎస్సీ కమిషన్ నోటీస్కు జవాబు ఇవ్వాలి కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి అప్పుడు మేము యాక్షన్ తీసుకుంటామని ఇమీడియట్గా అదే చట్టం తెలిసిన వాళ్ళకి అందరికీ తెలుసు. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయితే సెక్షన్ 7(1) కింద ఎస్పీ గారికి పోయినాక 7(1) కింద ఐఓను అపాయింట్ చేస్తారు. ఆ ఐఓ అపాయింట్ అయినప్పుడు మళ్ళీ ఎఫ్ఐఆర్ స్థాయి నుంచి కేసు విచారణ ప్రారంభం చేసి ఆయన ఇన్వెస్టిగేషన్ చేయాలి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారు చెప్తే డిఎస్పీ గారు లోకల్ పోలీస్ స్టేషన్కి పెట్టి 8వ తారీఖు రాత్రి 7:30కు ఎఫ్ఐఆర్ నమోదు చేసేది జరిగింది. 8వ తారీఖే అంటే డిఎస్పీ ఐఓగా అపాయింట్ కాకముందే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసినట్లు వీళ్ళతో సంతకాలు తీసుకోవడం. 8వ తారీఖు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు రాత్రి ఎఫ్ఐఆర్ నమోదని ఎఫ్ఐఆర్లో పేర్కొంటూ, ఒక్క నిమిషం ఎఫ్ఐఆర్ చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఎందుకు నేను ఇంత స్పష్టంగా చెప్పదలుచుకున్నానంటే పోలీసులు ఈ కేసు మీద ఏ స్థాయిలో ఇంట్రెస్ట్ ఉన్నారో మనం ఇవన్నీ ఆధారాలు చూస్తే మనకు అర్థమవుతుందనే కోణంలోనే మీ దృష్టికి తేవడం జరుగుతుంది. అయితే ఇగో మీరందరూ గమనించాలి, తెల్కపల్లి పోలీస్ స్టేషను క్రైమ్ నంబర్ 158/2025 డేటెడ్ 8/10/2025. ఇది క్రైమ్ జరిగిన డేటు. పొద్దున 10:30కు ఎఫ్ఐఆర్ అయింది. అంటే ఇన్ఫర్మేషన్ 10:30కి ఇచ్చారు, 10:30కు పొద్దున్నే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అంటే 10:30కు అంటే ఎఫ్ఐఆర్ ఎప్పుడైంది? ఎస్పీ గారి ఆలోచన తర్వాత ఎస్పీ గారి ఆదేశాల అనుసారం జరిగింది. అదే రోజు నాకున్న సమాచారం ప్రకారము ఇంకా ఐఓ అపాయింట్ కాలేదు. ఐఓ అపాయింట్ కాకముందే డిఎస్పీ గారు మీ గ్రామానికి వస్తున్నామని చెప్పడము, డిఎస్పీ గారు రావడము, విచారణ చేసి కంప్లీట్ చేయడం కూడా జరిగింది. అంటే ఉదయం 10:30 ఎఫ్ఐఆర్ నమోదైంది. నమోదు కాకముందే నేను వస్తున్న పోరని అక్కడ డిఎస్పీ గారు చెప్పడం, డిఎస్పీ గారు రావడం జరిగిపోయింది. ఇది ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇగో ఇది ఎఫ్ఐఆర్.
అయితే ఈడ జరిగింది ఏంటంటే ఇది కంప్లైంట్ కాపీ 24వ తారీఖుకి ఇచ్చిన కంప్లైంట్ దాన్ని అట్లనే పక్కన పెట్టి మళ్ళీ 8వ తారీఖు నాడు అక్టోబర్ 8వ తారీఖు నాడు మళ్ళీ ఒక ఫ్రెష్ కంప్లైంట్ తీసుకొని అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సోదరులారా మీరందరూ కూడా 24వ తారీఖు స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్లు మనము సాక్షాత్ ఆ కంప్లైంట్ కాపీ కూడా చూడడం జరిగింది. ఎటువంటి ఎక్నాలజ్మెంట్ ఇవ్వలేదు. దాంతోపాటు మీ సంతకాలు బట్టి కాంప్రమైజ్ అయిపోయారు అదే రోజు అని ప్రచారం జరిగింది. దాని తర్వాత N9 మీడియా పోవడం, KNPS పోవడం, మరి కొంతమంది దళిత సంఘాలు పోవడం, ఇవన్నీ ప్రెషర్స్తో మళ్ళీ 8వ తారీఖు పొద్దున ఉదయం 10:30 ఎఫ్ఐఆర్ నమోదైంది. డిఎస్పీ గారు ఎంక్వైరీ చేశారు. తర్వాత తెల్లారే ఆ బాధితులకు ప్రెషర్ చేసి కాంప్రమైజ్ అవుదామని చెప్పడం జరిగింది. ఒక గంట లోపటనే నిందితులంతా డిఎస్పీ ఆఫీస్ పోయారు. గంట లోపల మళ్ళీ ఇంటికి వచ్చేసారు. మళ్ళీ కేసు అంతా డైల్యూట్ అయిందని ప్రచారం జరుగుతున్నది. ఇక ఇది కంప్లైంట్ మీరందరూ కూడా స్పష్టంగా చూస్తున్నారు ఏమేమి జరిగిందో. అయితే నేనేమంటున్నానంటే 24వ తారీఖు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలే? డిఎస్పీ గారు, ముఖ్యంగా ఎస్పీ గారు దీని మీద సమాధానం చెప్పాలి. ఎస్సీ ఎస్టీల బాధితులు కంప్లైంట్ ఇస్తే మీరు ఎఫ్ఐఆర్ చేయకుండా కాంప్రమైజ్ చేసే ప్రయత్నం ఎందుకు చేసిర్రు? దీంట్లో స్పష్టంగా స్థానిక నాగర్ కర్నూలు డిఎస్పీ గారి హస్తము, తర్వాత జిల్లా ఎస్పీ హస్తం కూడా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సంఘటన అంతా కూడా మీ దృష్టికి వచ్చింది. కోట్ల మంది ఆ వీడియో కోట్ల మంది చూసిరు. మీరు స్థానిక పోలీసుల దృష్టికి రాగలేకపోయిందా? సరే, మీడియా ద్వారా కాకుండా మీరు లోకల్ పోలీస్ స్టేషన్లో డిఎస్ఆర్లో స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది. అట్లాంటి డిఎస్ఆర్లో పేర్కొన్నాక కూడా మీకు దృష్టికి రాకపోవడం అనేది రాలేదనుకోవడం నేను మూర్ఖత్వం అవుతుంది. అందుకనే మీకు తెలిసినా కానీ ఇది 24వ తారీఖు ఎందుకు ఎఫ్ఐఆర్ కాలే? తర్వాత ఈ KNPS మిగతా దళిత సంఘాలతో పాటు N9 ప్రెషర్ చేస్తే మీరు 8వ తారీఖు ఎట్లా నమోదు చేసారు? దీంట్లో స్పష్టంగా ఎస్పీ, డిఎస్పీ, ఎస్ఐల విల్ఫుల్ నెగ్లెక్ట్ స్పష్టంగా ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించాలి. ఈ అధికారులందరూ కూడా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారు. కాబట్టి వీళ్ళందరి మీద కూడా ఎందుకు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద సెక్షన్ 4 కింద కేసు నమోదు చేయొద్దో మీరు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఏం తమాషా అవుతుందా? భారతదేశం ఎంతో అడ్వాన్స్లో పోతుందన్న సందర్భంలో అంటరానితనాన్ని ఆర్టికల్ 17 ద్వారా నిర్మూలించబడ్డదని చెప్పుకుంటున్నాం మనము. ఈ రోజుకి కూడా గుళ్ళలకు రానికపోవడం ఇది దేనికి సంకేతం? దానికి ఇది ఏదో కాంప్రమైజ్ అయిందని ఎస్పీ స్థాయిలో మంచి మాట్లాడడం జరిగింది. అయితే జనరల్గా ఇవన్నీ జరిగే క్రమంలో బాధితులకు తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అటు సొంత కుల సంఘాలతో ఉంటుంది, సొంత కుటుంబాలతో ఉంటుంది, ఆ గ్రామంలోని మిగతా వర్గాలతో ఉంటుంది, రాజకీయ నాయకులతో ఉంటుంది, ముఖ్యంగా పోలీసులతో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఎక్కడ పోతున్నది ఇది? ఒకసారి మనము ఆ బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేశాము. ఎందుకంటే ఒక ఉద్యమకారునిగా కంప్లైంట్ పెట్టడం ఒక స్థాయి అయితే ఆ కంప్లైంట్ కూడా నిలబడడానికి కూడా చాలా దానికంటే పెద్ద ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందులో భాగంగా నేను ఒకసారి బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేశాము. ఇప్పుడు మనం మీడియాలో చాలా మాట్లాడుతుంటాం, కానీ స్థానికంగా ఉన్న బాధితులు ఏ విధంగా ఉన్నారనేది, అసలు ఈ కేసు ఏ స్థాయిలో ఉన్నది, మీకు జరిగిన అన్యాయం ఏందో ఆ బాధితులతో మాట్లాడిన తర్వాత మనము ఈ కేసు మీద మిగతా అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశాము. ఆ బాధితులు చాలా హ్యాట్స్ ఆఫ్ టు విక్టిమ్స్, చాలా ధైర్యంగా నిలబడ్డారు ఇంతవరకు. అయితే ఇప్పుడు బాధితుల్లోని ఒక బాధితులతో మాట్లాడదాము. హలో బ్రదర్ కాసిమా? అవును సార్, చెప్పండి. కాసిం, జైభీం. నేను బత్తుల రాంప్రసాద్, నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఫోర్సు, అట్రాసిటీస్ మీద పనిచేసే ఆర్గనైజేషను. ఇది జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఏకైక పెద్ద ఆర్గనైజేషను. తెలంగాణ రాష్ట్రంలోని నేను రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నా. మేము రెగ్యులర్గా ఈ అట్రాసిటీస్ మీద పనిచేస్తుంటాము. అయితే మా దృష్టికి 8వ తారీఖు రోజు తేల్కపల్లి పోలీస్ స్టేషన్లో ఒక అట్రాసిటీస్ కేసు నమోదైందని మా దృష్టికి N9 ద్వారా రావడం జరిగింది. ఇప్పుడు N9లోనే
మీకు ఫోన్ ఇన్లో తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. దయచేసి ఆ దుర్గామాత కేసునప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో చెప్పుకుంటూ క్లుప్తంగా దాంతోపాటు మీకు ఇప్పుడు ఏం పరిస్థితి ఉన్నదని చెప్పండి కాసిం. ఏం లేదు సార్, అది ఫస్ట్ అయితే 2021లో ఇష్యూ అనేది స్టార్ట్ అయింది సార్. అది అచ్చా. అంటే వాళ్ళు కొంతమంది అక్కడ కమిటీలోకి ఏర్పడి దుర్గామాతను పెడదామని, అది అంతకుముందు ఎప్పుడు పెట్టలేదు, ఫస్ట్ టైం అది. అచ్చా. వాళ్ళు డైరెక్ట్ పెడదామని ప్లాన్ చేసుకొని మా ఇంటికి రావడం జరిగింది. అంటే మా ఏసీ ఇళ్ళకి ఎట్లా అంటే చందా లెక్క ఏమైనా చేస్తారేమని మా ఇంటికి వస్తే నేను చందా ఇచ్చినప్పుడు అడిగిన క్వశ్చన్ చేసిన వాళ్ళని, అరే మమ్మల్ని ఏ గుళ్ళకి రానియరు కదా, ఊర్లో 3 గుళ్ళు ఏ గుళ్ళకి మీరు నన్ను ఎప్పుడు రానిచ్చింది లేదు, నన్ను కానీ మా వాళ్ళని కానీ మా నాన్నని కానీ ఎవరిని రానిచ్చింది లేదు, మరి ఇప్పుడు దుర్గమాత అంటున్నారు ఇప్పటికైనా రానిస్తారా లేదా అని ఒక క్వశ్చన్ చేసిన నేను. చేస్తే అక్కడ ఏమైందంటే లేదండి అవంటే మావి ఎట్లా అంటే మన ఫ్యామిలీకి సంబంధించిన టెంపుల్స్ అవి, ఈ దుర్గమాత అనేది అందరికీ ఉంటుంది, అవి మా కుల దైవాలు దుర్గమాత అందరికీ ఉంటుంది కదా, అట్లా ఏం లేదు, మీరు రావచ్చు ఏదన్నా కొబ్బరికాయలు పూజలు చేసుకోవచ్చు అని అక్కడ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు, ఆ కమిటీ వాళ్ళు. సరే అని నేను చందా ఇవ్వడం, నాతో పాటు కొంతమంది ఉంటే వాళ్ళకు కూడా చందాన్ని ఇప్పించే ప్రయత్నం చేసినా ఇచ్చారు కూడా. నెక్స్ట్ డేనే వాళ్ళు కాల్ చేసి లేదు మా పెద్దవాళ్ళు వచ్చి అంటున్నారు, మీరు ఇచ్చారు కదా మీకెట్లా లోపలికి వచ్చే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే మా దేవుడు మేము పెట్టుకున్నాము రావద్దు అంటున్నారు, ఏమనుకోవచ్చు మీ డబ్బులు మీకు ఇస్తామని నాకు అడిగేస్తాను. నేను కరాకానికి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను డబ్బులు అయితే తీసుకోను, నాకు దేవునికి అని చేసినా దేవునికి ఏమన్నా చేసుకోరి, నేను నాకైతే వద్దులే, నేను డబ్బులు తీసుకోలేదు. అక్కడ మొదలైంది. అప్పటి నుంచి నన్ను కొంతమంది కాల్ చేసి ఎందుకు ఎట్లా చేస్తున్నావు, వాళ్ళందరూ చూస్తున్నారు కదా నువ్వెందుకు పాయింట్అవుట్ చేస్తున్నావు విషయం వదిలేయనంటే మాట్లాడారు. అట్లా మాట్లాడుతుంటే ఒక 9వ రోజు అమ్మవారిని నిమజ్జనం అనేది చేస్తారు కదా, ఆ రోజు నాకు ఇంటికాడ నేను భోజనం చేస్తున్నాను నైట్ 8 గంటలకు చేస్తుంటే నాకు మైక్ లో వినిపిస్తుంది వాళ్ళు వేలం పాట వాడడం, అమ్మవారి చీరలు కానీ గాజులు కానీ ఉంటాయి కదా కాల్ చేస్తే నేను మైక్ లోని 4వ చీర పాట పాడుతున్నప్పుడు నేను అక్కడికి ఇక్కడికి ఆ గుడి దగ్గరికి ఇంటి దగ్గర నుంచి తినడం ఆపేసి నేను కూడా ఒక చీర కొనుక్కుందామని నాకు ఆశ ఉంది. సరే గుళ్ళకి రాని అమ్మవారి చీరనాన్న ఉందాం 9 రోజులు పూజ చేయాలని ఆశతోటి అక్కడికి వెళ్ళినా. అక్కడికి వెళ్తే తను పాట పాడనీయకుండా అక్కడ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. కొంతమంది విద్యార్థులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మొత్తం ఊరు మొత్తం పక్కనే ఉంది. 10,000 5,000 పాడవలసిన చీరలు అప్పటి వరకు 4వ చీర వరకు 5,000 10,000 అంతకు మించి పోలేదు. నేను వచ్చేసరికి నేను పాట మొదలు పెట్టినా నేను 10,000 నుంచి 20,000 30,000 50,000 వరకు నేను పాట పాడినా, నాకు కావాలి ఒక చీరనానని. ఆ లాస్ట్ 70,000 దగ్గర వాడితే వాళ్ళు ఏమన్నారు, ఒకటే మాట స్టేజ్ మీద నుంచి నువ్వు ₹1,00,000 వాడినా కానీ అమ్మవారి చీరే కాదు కదా, అక్కడ గాజులు కానీ ఏ ఒక్క సామాగ్రి కానీ నిన్ను కొననీయము, ఎందుకంటే నువ్వు కొంటే స్టేజ్ మీదకి ఎక్కాల్సి వస్తుంది, అమ్మవారిని ముట్టుకాల్సి వస్తుంది అని వాళ్ళ ఇంటెన్షన్. కాబట్టి నేను కొననీయమని చెప్పారు డైరెక్ట్, మీరు ఎస్సీలు మిమ్మల్ని నేను ఇక్కడ ఉన్న అమ్మవారి సామాన్ ఏది కొననీయమని. అక్కడ నుంచి కొంతమంది నాతోటి గొడవడి పంపించారు. అప్పుడు నాకు ఎవరు సపోర్ట్ లేకుండా నేను ఒక్కడనే ఉన్నా, నేనేం చేయలేక వెళ్ళిపోయినా. అది అసలు మొదలు అక్కడ అయింది. తర్వాత 2024లో మా వదినే ఉంటది పుష్ప అని, ఆమె సేమ్ ఇట్లనే అడిగింది మేము పూజ చేసుకుంటామని అడిగితే అక్కడ అదే కమిటీ వాళ్ళు మళ్ళీ ఏం చెప్పారంటే సరే రావద్దు నువ్వు ఏం కాదని చెప్పారు. ఎందుకు రావద్దు అంటే మా వదిన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, ఆమె రెడ్డికి సంబంధించిన ఆమె అనమాట, ఒరిస్సా ఆమెది, ఆమె ఎక్కువ కులం ఆమె రావచ్చు అని చెప్పారు. రావచ్చు అని చెప్తే సరే అని మా వదిన గారు ఏం చేశారంటే పూజకు సంబంధించిన సామాగ్రి చీర కానీ వడికి కానీ అవన్నీ సామాన్లు కొనుక్కున్నారు. 4-5 వేలు ఖర్చు పెట్టి కొనుక్కున్నాక సాయంత్రం రెడీ అయ్యి స్నానం చేసుకున్న సామాన్ తీసుకొని అన్ని గుడికాడికి వెళ్తే అక్కడికి వెళ్ళినాక మళ్ళీ అదే కమిటీ వాళ్ళ పేరెంట్స్ అదే పిల్లల వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ ఉండి లేదు నువ్వు రావద్దు, నువ్వు ఒక్కరిని వస్తే నిన్ను చూసి మిగతా వాళ్ళు వస్తారని అక్కడ మళ్ళీ పాయింట్అవుట్ చేసి నువ్వు ఎంత రెడీ అయినా మాలాయమని చేసుకున్నావు, మాలాభాయం చేసుకున్నావు కదా ఇంకోవాలి మళ్ళా మన పరిచయం మా వదిన నుంచి అక్కడి నుంచి వెళ్ళగొట్టింది 2024లో. అది అయిపోయింది. మా 2025లో ఈ సంవత్సరం ప్రజెంట్ మొన్న 23 తారీఖు నాడు మళ్ళీ ఈ విషయం మళ్ళా తెర మీదకి వచ్చినది. మొన్న ఏమైందంటే అది ఈ విషయం ఎట్లా బయటకు వచ్చిందంటే ఒక కుల సంఘాలు ఉంటాయి కదా, ఇప్పుడు ఆడవాళ్ళకు ఉంటాయి ఒక సంఘాలు, ఉంటుంది మహిళా సంఘాలలో ఇష్యూ అనేది మళ్ళీ బయటకు వచ్చింది. ఎలా బయటకు వచ్చిందంటే ఆ బీసీ వాళ్ళలో ఎవరైతే ఉన్నారో 1% తక్కువయ్యారు. అందులో ఆ 1% తక్కువైనందుకు మా వదిన కొంచెం చదువుకున్నది, ఆమె దాంట్లో యాడ్ చేసుకున్నారు ఎక్కువ కులం అని రెడ్డి అని. యాడ్ చేసుకున్నాక మళ్ళా అదే గ్రూప్ వాళ్ళు మళ్ళా నెక్స్ట్ డే ఫోటో తీయడం అయింది. అంతా అయిపోయినాక వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకైతే తెలియదు. వాళ్ళు వచ్చి మళ్ళా పాయింట్ రైజ్ చేశారు, నువ్వు వద్దు మా వాళ్ళు వద్దు అంటున్నారు, నువ్వెంత ఎక్కువ చేశాను నువ్వు చేసుకున్నది మాలా పెళ్ళి కదా మా వాళ్ళు దిగుతారని గ్రూప్ లో నుంచి రిమూవ్ చేశారు, ఆమె తీసేసారు. మొత్తానికి 1 నెల
ఆ, అక్కడ మా వదిన కూడా కొంచెం బాధ అనిపించి ఆమె 2 సార్లు ఇష్యూ ఫేస్ చేసింది కాబట్టి ఆమె బాధ అనిపించి నాకు ఫోన్ చేసి కాశం మీరు ఇట్లా చేస్తున్నారు, మొదటిసారి నేను ఇది చేసి రెండోసారి ఇట్లా మళ్ళా నాకు 3 సార్లు జరగడం పిలిచి మరి మాలోళ్ళు మీరు రావద్దు అని కులం పేరుతో దూషించి అకౌంట్కి వెళ్ళగొట్టి మాకు అవమానం చేశారు అని చెప్తే లేదు వదిలే ఎంత దూరం అన్నా పోరాడదామని నేను ఊరికెళ్ళి ఇష్యూ అనేది స్టార్ట్ చేసిన. అంటే ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు, నేను ఖచ్చితంగా వస్తాం గుళ్ళోకి వస్తాము కొబ్బరికాయ కొడతాం, మీరు ఏం చేస్తారు, మీరు ఎందుకు మమ్మల్ని ఇంత కులం అని అది చేస్తున్నారని ఫోన్ చేసినాం. నేను సర్పంచ్ ఫోన్ చేసినాం. అదే అంటే మేము ఆలోచన చేసినాం సర్పంచ్ గారు మరి ఇట్లా గుడి దగ్గరికి వద్దాం అనుకుంటున్నాము, వచ్చి పూజ చేసుకుని వెళ్తామంటే వాస్తవానికి చెప్పాలంటే ప్రస్తుతానికి సర్పంచ్ గారు అక్కడ లేరు. మా విలేజ్ అమ్మాయికి ఒక అమ్మాయికి ఎంట్రీ ఇష్యూ ఉంటే హైదరాబాద్ యశోద హాస్పిటల్లో వాళ్ళు సీరియస్ ఇష్యూలో ఉన్నారు. సో సర్పంచ్ 2-3 రోజులు చివరికి లేరనమాట. మేము వాళ్ళు ఏం చెప్పిండు, మీరు కమిటీ వాళ్ళకి అడగండి, కమిటీ వాళ్ళకి వెళ్ళి కొట్టుకుంది దాని ఏముందని సర్పంచ్ చెప్పిండు మాకు. సరైన పర్మిషన్ ఇచ్చింది కానీ కమిటీ వాళ్ళకి ఫోన్ చేసినాం, మేము వస్తాం గుడి కొబ్బరికాయ కొట్టుకుంటామని పూజ చేసుకుంటామని. వాళ్ళు ఏం చెప్పారు, మళ్ళీ ఇది 4వ సారి మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారు, పంతులు వస్తాడు, పంతులు వచ్చినాక కాల్ చేస్తాము చేసుకోండి అని చెప్పారు. సరే అంతా బాగానే ఉంది కానీ మేము మా ఆడవాళ్ళం అందరం ఆ రోజు నేను స్పాట్ లో లేను, మా భార్య ఉంది. మా భార్యకి ఇచ్చిన మాట్లాడినాము, వెళ్ళి కొట్టుకొని రండి, నేను కూడా బుకింగ్ వెళ్ళా వచ్చేస్తా అని చెప్పిన. సరే అని మా ఆడవాళ్ళు అందరూ కలిసి కొబ్బరికాయలు మంచి తీసుకొని మంచి జాగ్రత్త తీసుకొని స్నానం చేసుకొని అందరూ ఒక 10 మంది లేడీస్ మా అక్కడ ఉన్న మా యువకులు కూడా వెళ్ళారు. 4వ సారి కూడా సేమ్ మళ్ళీ రిపీట్ అయింది. అక్కడ గుడి దగ్గరకు వచ్చి మీరు రావద్దు, మీరు మాలోళ్ళు ఎన్నిసార్లు చెప్పాలి, మళ్ళీ మీకు వచ్చినని మళ్ళీ పాయింట్ చేసి మళ్ళీ మా వాళ్ళందరినీ ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తే మా వాళ్ళు ఊరుకోలేదు. ఎందుకు రావద్దు, మీ మాలనం అయితే మీకు ఏమైనా అంటుతుందా అంటే అవును మీరు వస్తే మాకు అంటుతుంది, మా అమ్మవారు మైల పడుతుంది, మా అమ్మవారికి ఇబ్బంది అవుతుంది, మీరు రావద్దు, మాకు మీరు వచ్చేదంటే మాకు ఒళ్ళంతా పోట్ల మాటలు వస్తాయంట వాళ్ళకి, పోట్ల మాటలు వస్తుంది, మీరు రావద్దు అన్నట్టు పాయింట్ రైజ్ చేసిరారు. చేసి ఆడవాళ్ళు కూడా గట్టిగా మాట్లాడడం, మీరు తిన్నట్లు ఇట్లా మేము తినాలనా, ఎందుకు వచ్చారు అని అంటే మా వదిన ఉండి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, రమ్మని మీరు చెప్పారు కదా ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతారు అంటే ఆమెను కూడా ఏంది నువ్వు ఆలోచన చేసుకున్నావు అని మేము కూడా చేసుకోవాలి, అట్లా మేలేకండి మాలోని అని ఆమెను కూడా మళ్ళా బాధ పెట్టి అక్కడ ఇష్యూ అంతా జరిగింది. దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా ఉన్నాయి. మేము పోలీసులకు ఫోన్ చేయడం అయింది, ఇద్దరు కానిస్టేబుల్ వచ్చిన ఊరికి. కానిస్టేబుల్ ముందర కూడా ఒక గవర్నమెంట్ అధికారులు 2 వస్తే కూడా వాళ్ళ ముందర కూడా వాళ్ళు అదే యాటిట్యూడ్ తోటి సార్ మీకు దండవన పెడతాం కానీ గుడి వదిలేస్తే వాళ్ళకన్నా వదిలేస్తాం, మాకు వద్దు, మేము వెళ్ళిపోతాం, వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకొని పూజలు చేసుకుని ఏమన్నా చేసుకొని మాకు వద్దే వద్దు, మైలవాడ దేవుడు మాకు వద్దు, లేకపోతే మాకన్నా వదిలేయండి కానీ కలిసి మాత్రం చేయమని వాళ్ళు కరాఖండిగా 2 కానిస్టేబుల్ ముందు చెప్పడం జరిగింది గట్టిగా. వాళ్ళు కూడా ఇష్యూ మొత్తం అర్థమయ్యి ఎస్ఐ సార్ ఫోన్ చేస్తే నెక్స్ట్ డే ఎస్ఐ వచ్చింది పొద్దురికి. ఎస్ఐ సార్ పేరు నరేష్. ఆ సార్ కూడా వచ్చి ఏంది ప్రాబ్లం, ఎందుకు ఇట్లా ఈ రోజులో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, కరెక్ట్ కాదు కానీ సార్ కూడా మంచిగా సపోర్టివ్ గా మాట్లాడినట్టు చేసి చెప్పిండు. చెప్పినాక కూడా సార్ మీద కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యారు, మీరు ఎన్నన్నా చెప్పండి వాళ్ళు గుళ్ళోకి వచ్చేది లేదని రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయినాక మరి తర్వాత ఏం జరిగింది, సార్కి వాళ్ళకి మధ్యలో ఏం సంఘర్షణ జరిగింది, మమ్మల్ని వీడియోలు తీసుకొని వెళ్ళలేదు. ఆ రోజు రియాక్ట్ అయినప్పుడు వాళ్ళే పోలీసులు రికార్డింగ్ చేసినారు, ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు కానిస్టేబుల్. ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు. ఆ రోజు నుంచి 12 రోజుల వరకు ఎవ్వరు ఎటువంటి రియాక్షన్ తీసుకోలేదు. ఎస్ఐ సార్ మమ్మల్ని నిలవడం, పోలీస్ స్టేషన్ గారికి పిలిచినాక ఏదో కాంప్రమైజ్ అయినట్టు, మేము కాలేదు వాళ్ళ కాంప్రమైజ్ అయినట్టు, రావద్దు గుళ్ళకి రావద్దు, మేమేమి అనము, మేమేమి ఇబ్బంది పెట్టామని వాళ్ళు ఒక పేపర్ రాసిచ్చి మాతో సంతకాలు పెట్టించుకున్నారు. ఒకటి కాసిం ఒకటి నాకు వివరణ ఇవ్వు. ఇప్పుడే మన N9లో కూడా చూపెట్టడం జరిగింది. మీరు 24వ తారీఖు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది మాకు, ఇట్లా దుర్గామాత దగ్గర జరిగింది. ఆ రోజు ఏం జరిగింది అసలు అక్కడ 24 తారీఖు ఏమి జరిగింది స్పష్టంగా అదే నేను అదే చెప్తున్నా సార్ పాయింట్. అదే 24 తారీఖు రిమాండ్ చేయాలి. మేము ఎక్కడైతే పోలీస్ స్టేషన్ పిటిషన్ ఎన్నికి వెళ్ళామో అదే ఆ పిటిషన్ లో ఏముందంటే మేము గొల్ల వాళ్ళం, మేమందరం తీసేవాళ్ళం, మేము ఒప్పుకుంటున్నాము, గుళ్ళకి మీరు రావచ్చు, పూజలు చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, మాకు ఇబ్బంది లేదు అన్నట్టు పేపర్ రాసి మేము ఒప్పుకుంటున్నామని ఒక సంతకాలు పెట్టి మాతో కూడా సంతకాలు పెట్టించుకున్నారు. అప్పుడు అది వాళ్ళు మేము ఒప్పుకున్నట్టు పేపరా లేకపోతే పిటిషన్ వస్తున్నట్టు పేపరా మాకు లేదు, ఎందుకంటే మాకు అంత అవగాహన లేదు, పోలీస్ స్టేషన్ వెళ్ళలేదు కాబట్టి మేమేమనుకున్నాము అది పిటిషన్ అని మేము అనుకున్నాము. కాదు వాస్తవానికి ఏంటంటే అది పిటిషన్ కాదు, వాళ్ళకు మేము అంగీకార పత్రం అన్నట్టు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. సరే అక్కడితో అయిపోయింది. మేము సరే ఎట్లయితే మాకు కావాల్సింది వాళ్ళు మారడం, వాళ్ళ నుంచి మార్పు కావాలి, మేము కలిసి కాసిం జనరల్గా ఏంటిదంటే SC/ST అత్యాచార నిరోధక చట్టం ఏం చెప్తుందంటే స్పష్టంగా బాధితులు వచ్చి
పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చట్టం చెప్తున్నది. మరి మీ కేసులో ఎఫ్ఐఆర్ కాకముందే కాంప్రమైజ్ ఎట్లా ఎందుకు చేసే ప్రయత్నం చేశారు? మరి తప్పు కదా, అది చట్టం కూడా ఉల్లంఘించారు. నాకు అక్కడనే డౌట్ వచ్చింది సార్, ఏం జరిగింది ఈ మధ్యలో మన ఎస్ఐ నరేష్ సార్ కానీ మా ఊరి ప్రజలకి కానీ బీసీ వాళ్ళకి కానీ ఏమైనా మాట్లాడినా ఏమన్నా వాళ్ళకి ఏమైనా చర్చలు జరిగినాయి అనేది మాకు ఏమాత్రం తెలియదు. అసలు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు కూడా తెలియదు నాకు. ఊర్లకు సరే నెక్స్ట్ డే నుంచి అయినా ఊర్లకు రావడం, మరి ఏం జరుగుతుంది ఏంటనే డైలీ ఒక కానిస్టేబుల్ లేకపోతే ఎవరైనా అధికారులు వచ్చి వీళ్ళు మంచిగానే ఉంటున్నారా లేదా, రోజు సాయంత్రం రావాలి కదా సార్. నాకు తెలిసినంత వరకు ఎవరు రాలేదు. ఇప్పుడు జనరల్గా ఏంటిదంటే మీరు 24వ తారీఖు కంప్లైంట్ ఇస్తే మీరు పోలీస్ స్టేషన్ పిలిచారు, ఏదో సంతకాలు తీసుకున్నారు, అది ఏంటిదో కూడా మీకు తెలియదు. అవును సార్, అది వాస్తవం సార్. వాళ్ళు ప్రచారం చేసేది ఏంటిదంటే కాంప్రమైజ్ అనేది ప్రచారం చేసుకుంటున్నారు. అదే అని మొత్తం బయట కూడా నాకు తెలిసిన వివరణ ప్రకారము ఎస్పీ సార్ కూడా కాంప్రమైజ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. అదే క్లియర్ అయింది అన్నట్టు. అది మాకు ఎప్పుడు తెలుస్తుందంటే నిన్న 27వ తారీఖు రోజు మేము 28వ తారీఖు రోజు నిన్న ఎస్పీ సార్ దగ్గరికి ఎందుకు మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు, మేము వెళ్ళే తోలలో ఇట్లా జరుగుతున్నది అసలు కానీ మేము అక్కడికి వెళ్తే అక్కడున్న మాకు తెలిసిన సమాచారము ఆల్రెడీ ఇష్యూ క్లియర్ అయిపోయింది. ఎవరో కొంతమంది వచ్చిర్రు, ఇష్యూ క్లియర్ అయినట్టు లెటర్ కూడా ఇచ్చారు అనేది నాకు తెలిసింది. మా దగ్గరకు వచ్చి అసలు బాధితులు మీరు, మీకు తెలియకుండానే కాంప్రమైజ్ లెటర్ రిప్రజెంటేషన్. అదే సార్, అసలు మాకు తెలీదు. కాంప్రమైజ్ అయితే మాకు తెలియాలి కదా. ఎస్పీ దగ్గరికి వెళ్ళిందంటే కాంప్రమైజ్ అయినట్టు, మరి మేమేటు పోయినట్టు. అంటే మేము లెక్కల్లోనే లేము. మనం ఎవరైతే మేము బాధితులు ఉన్నామో మన దృష్టిలో వీళ్ళు అనేది ఊర్లోనే లేరు, చనిపోయారు అనుకున్నారా మరి ఎట్లనే మరి నాకు అర్థం కాలేదు సార్ అది. ఎందుకంటే కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఊర్లకు జంగమనపల్లి గ్రామంలోకి ఏ ఒక్క అధికారి రాలేదు, గవర్నమెంట్ అధికారి అంటే మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు నేను అడిగేది ఏంటిదంటే 8వ తారీఖు పొద్దున ఉదయం 10:30 ఎఫ్ఐఆర్ నమోదైందని ఎఫ్ఐఆర్ చెప్తున్నది. మీరు ఎస్పీ గారికి ఎప్పుడు కలిసిరు? ఏ రోజు? 8వ తారీఖు ఉదయం 10:30 ఎఫ్ఐఆర్ అయింది. మీరు ఎస్పీ గారికి ఎప్పుడు కలిసిరు? మేము ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళింది అదే రోజు. ఎప్పుడు మేము మధ్యాహ్నం 12:30కి. మరి మీరు 12:30కు ఎస్పీ గారు కలిసిరు, కానీ వాస్తవానికి ఏంటంటే 8వ తారీఖు ఉదయం 10:30 ఎఫ్ఐఆర్ అయింది. సరే, ఎస్పీ గారి దగ్గర పోయినాక ఏమన్నాడు? ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళినాక ఆల్రెడీ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కదా సార్, బాబు ఇది మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు అని అడిగిండు. ఇక్కడ క్లియర్ అయింది సార్, మాకు తెలియదు క్లియర్ అయినట్టు. అంటే నిన్న కొంతమంది వచ్చి కూడా ఇక్కడ క్లియర్ అయిపోయింది, మేము వెళ్ళాము షార్ట్ అవుట్ చేసామని చెప్పారంటే అది ఏం క్లియర్ కాలేదు. మాకైతే అసలు క్లియర్ అయినట్టు మాతో మాట్లాడిన వ్యక్తి లేడు ఎవరు మా ఇండ్ల దగ్గరికి వచ్చి. మరి నాకు తెలియదు సార్ అని చెప్పిన. సరే చెప్పండి, ప్రాబ్లం చెప్పండి అని అడిగింది. నేను జరిగిన పరిస్థితి మొత్తం నిన్నటి వరకు ఏం జరిగిందో మొత్తం చెప్పిన. సార్ ఇట్లా ఉంది అంటే సార్ కూడా నన్ను కొంచెం అన్నాడు, మీరు కేసు అంటే కేసు పెట్టడం పెద్ద విషయం కాదు, కేసు కావాలంటే కేసు చేస్తారు, బుక్ చేస్తారు, కాకపోతే తర్వాత కూడా ఇబ్బందులు చూసుకొని సార్ కూడా నాకు చెప్పడం జరిగింది. ఇండైరెక్ట్ గా బెదిరించింది అనుకో రాదుగా. తర్వాత నీకు కేసు పెడితే ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుంది నాకు చెప్పిండు. లేదు సార్ ఏం జరిగినా సరే అని రిమైండ్ అయితే చేయాలి, ఖచ్చితంగా కేసు కావాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలన్న ఉద్దేశం, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ వాళ్ళకి అవగాహన రావాలి. అవగాహన వస్తలేదు. మేము 3 రోజులు 23 తారీఖు ఇష్యూ జరుగుతాయి, 24 తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే అది ఒక్కరోజు ఏదో మేము కంప్లైంట్ ఎదుగుతా అదే కంప్లైంట్ పేపర్ ని దాన్ని వేరే లెక్క రాసుకొని ఇట్లా చేసి మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ వాళ్ళ యాటిట్యూడ్ అనేది చూపించారు. ఎట్లా చూపించారు అంటే మా అందరితో మాట్లాడకపోవడం, మేము రావాలన్నా ఏదో మా గాలి మా మీద నుంచి వచ్చే గాలి వాళ్ళ మీదకి వెళ్తే వాళ్ళకి ఎక్కడ రోగాలు వస్తాయి అన్నట్టు ఇళ్లలో నుంచి బిల్డింగ్ మీద నుంచి చూడడం, కిటికీలోకి వెళ్ళి చూడడం. ఇప్పుడు మేము రోడ్ మీదకి వచ్చినామంటే ఇక్కడ అక్కడ ఇట్లా ఎంపీకి జరిగిపోతారు. అంటే సాంఘిక బహిష్కరణ చేసి ఇంకోటి ఏమైందంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మా పొలాలు అనేది ఆ బీసీ వాళ్ళ పొలాలు అవతలు ఉన్నాయి. ఆ పొలాలలోకి వెళ్ళనీయకుండా మార్గ మధ్యలో మల విసర్జనలు చేసి బాత్రూమ్ వెళ్ళి అట్లాంటి ఇబ్బందులు పెట్టారు సార్ మామూలు. అంటే ఏమనిపించింది, వీళ్ళు ఇంకా మారరు, వీళ్ళకి ఇన్ని రోజులు 10 రోజులు టైం ఇచ్చినా వీళ్ళు మళ్ళీ అదే తీరులో వీళ్ళు ఇట్లనే ప్రవర్తిస్తున్నారని మేము ఇంకా ఇది ఎంత దూరమైనా సరే వదిలేదు లేదనంటే మేము ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. కాకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ముందు రోజే. అయితే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే 24వ తారీఖు కంప్లైంట్ ఇచ్చినాము, తర్వాత ఏమైనా మారుతారనే ఉద్దేశంతో మనం సైలెంట్ ఉన్నా కానీ వాళ్ళ పొలాలకని మీ పొలాలకు పోవాల్సి వస్తుంది కాబట్టి ఆ మధ్యలో మలమూత్రాలతో పోకుండా అడ్డుకోవడము,
తర్వాత నాకు ఫోన్లు చేసి తెలిసింది కూడా బెదిరించారు, మీ పొలాల్లోకి ఎట్లా పోతామని ఫోన్లు చేసి కూడా బెదిరించారు మమ్మల్ని. అచ్చా. ఈ దాంతోపాటు మీకు పనులలో జనరల్గా పిలుస్తారుగా, పొలం పనులలో అవి ఏమైనా పిలుస్తారా? అది మొత్తమే బంద్ అయింది సార్. అసలు ఇంత ముందుకు మేము పొలాలకు పనులకు వెళ్తుంటే అన్ని చేస్తుంటే మా పొలాలకు పనులలో కూడా విలువకపోవడము, అసలు మమ్మల్ని తాకుతూనే వాళ్ళకి ఏదో అయిపోతుంది అన్నంత లెవెల్లో వాళ్ళు దూరంగా ఉంటారు సార్ మాతో. ఇదంతా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత యథావిధిగా అట్లనే నడుస్తున్నది, ఇంకా పెరిగిపోయింది అనుకో. అవును, పెరిగిపోయింది. అదే సరే, మీరైతే స్పష్టంగా ఈ కేసును చివరి వరకు నిలబడతారా 100%? నిలబడతాం సార్, ఎందుకంటే మాకు నమ్మకం అనేది లేదు మొన్నటి వరకు అయితే. వాళ్ళు ఇక వాళ్ళు అట్లా ప్రవర్తించడము నాకు మంచిగా అనిపిస్తుంది, ఇంకా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మార్పుని నేను కోరుకున్నా, వాళ్ళ మీద కేసులు పెట్టడం ఉద్దేశం మాకు లేకుండా, మాకే కానీ మా ఎస్సీ వాళ్ళకి ఎవరికి కానీ అట్లాంటి ఉద్దేశం లేకుండా, సరే మారితే మాకు అదే చాలా అనుకుని వెయిట్ చేసినాం 12 days. అదే 12 days లో వాళ్ళు మారకపోవడం కాక ఇంత రెచ్చిపోయే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. ఇదైతే నేను కరాఖండిగా చెప్పగలుగుతా. నేను ఎందుకంటే నేను 2 రోజులు 3 రోజులు ఊరికి వెళ్ళినా ప్రత్యక్షంగా నేను చూసిన. దుర్గామాత నిమజ్జనము ప్రతి సంవత్సరము రాత్రి 9 గంటలకు 10 గంటలకు అట్లా జరుగుతుండే. మొన్న మధ్యాహ్నము 3 గంటలకు అయిపోయింది, 11 గంటలకు వేలంపాట స్టార్ట్ చేశారు. అందుకని ఈసారైనా కొందామని వెళ్తున్నాం ఊరికి బస్సులో. వెళ్ళే వరకు వేలంపాట అయిపోయింది, అమ్మవారిని తీయడం అయిపోయింది, నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. నేను వెళ్ళే వరకు అది కూడా మళ్ళా ఏదైతే మా ఏసీ కాలనీ ఉందో ఆ కాలనీలోకి వచ్చి ఆ గుడికా నుంచి మా దగ్గరకు వచ్చేవారు ఫాస్ట్ వచ్చారు. మా కాలనీలోకి వచ్చినాక బాగా ఎగరడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాలలు వేసుకుని కూడా వేసుకున్న మాలకు విలువనియకుండా వాళ్ళు అట్లా ప్రవర్తించడం. ఇంకోటి అక్కడ ప్రత్యక్ష సాక్షులు మాకంటే 2 కానిస్టేబుల్ ఉన్నారు. అలా షెడ్యూల్ యాక్చువల్లీ రాత్రి రావాలి, దుర్గమాతను తీసారు కదా మీరు వెళ్ళని వాళ్ళకి గొడవలు కావద్దని సార్ పంపించింది ఎస్ఐ సార్. కాకపోతే వాళ్ళ ముంగల్నే వాళ్ళు అట్లా చేయడం అట్లా జరిగింది. ఇంకోటి ఎస్ఐ సార్ ఒక కానిస్టేబుల్ అడిగిండ్రు, ఎందుకు ఇక్కడికి వచ్చినాక మీరు ఇట్లా ప్రవర్తిస్తున్నారు నడవండి ముందుకు అని అడిగితే అక్కడ కమిటీ సభ్యులు ఉండి ఏమైనా సార్ ఇప్పుడు ఎందుకు పోమంటున్నారు, మేమన్నా గొడవ చేస్తున్నామా, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామా, ఏమవుతున్నాం కదా, మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు, రాగానే పోతాం కానీ ఇప్పుడు నైట్ అయిన టైం అన్నట్టు ఒక కానిస్టేబుల్ మీద కూడా దురుసుగా మాట్లాడడం జరిగింది. ఎవరు వీళ్ళు బీసీ వాళ్ళు, ఇవి క్రాకర్స్ ఉంటాయి కదా సార్, అవి చేతిలో పట్టుకొని అంటించి ఇట్లా రౌండ్ గా తిప్పుతున్నారు వాళ్ళు. అంటే మా మీద పడతాడు, మా ఆడవాళ్ళు చూస్తున్నారు చుట్టుముట్టుంది, మా మీద చెప్తున్నారు. నేను ఇంటికి వెళ్ళగానే ఇట్లా వేసేది అట్లా వేసేది కాదు, నాకు ఇచ్చారు. నేను ఎవరికి అంతా క్లోజ్ అయిపోయింది, నిమజ్జనం అంతా అయిపోయింది. సరే అయితే ఇప్పుడు జనరల్గా ఏంటిదంటే ఆ జిల్లాలలో ఇట్లాంటి కుల వివక్షత జరుగుతున్నది, అంటరానితనాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారని తెలిస్తే ఆ జిల్లా కలెక్టరు ఎస్పీ ఆ గ్రామానికి సందర్శించి అక్కడ శాంతి భద్రతను కాపాడుకుంటూ అందరినీ కలిపి ఒక మీటింగ్లు పెట్టడం చేయడం లాంటిది చేయాలి. చట్టం క్లియర్గా ఉంది దాంట్లో. ఎందుకంటే మా ఊరికి ఏ ఒక్క అధికారి రావడం అన్నది జరగలేదు. ఒకే ఒక్కసారి ఎస్ఐ వచ్చిండు, ఆ ఎస్ఐ మీద కూడా మా ఊరిలో మీరు ఏమన్నా చేయండి సార్ మేమైతే మనకి చెప్పడంతో ఆ సార్ కూడా వెళ్ళిపోయాడు. ఆ ఒక్క ఎస్ఐ తప్పించి ఒక గవర్నమెంట్ అధికారి మా ఊర్లో కాలు పెట్టింది లేదు ఇంతవరకు. ఈ రోజు ఎంత తారీఖు, ఈ రోజు 10 తారీఖు 10వ నెల 2025, ఈ రోజు వరకు ఒక్క అధికారి కాలు పెట్టింది ఊర్లో. అదే ఇప్పుడు చట్టం ఏం చెప్తున్నది, ఎస్సీ ఎస్టీలను మిగతా సామాజిక వర్గాలతో కలిపి ఆ గ్రామాన్ని పరిపాలన చేయమని కలెక్టర్లకు ఎస్పీలకు ఆదేశాలున్నా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అయ్యింది. అట్రాసిటీ అయ్యి ఒక గుడిలకు రాని కామన్ ప్లేస్లో ఆ గుడి అన్నప్పుడు అందరికీ కామన్, అది బీసీలకు వేరేగా ఎస్సీలకు వేరేగా, దుర్గామాతది పర్టికులర్గా అందరు కలిసి వేసుకునే వ్యవస్థ. అందులో వాడికి వస్తలేదని తెలిస్తే అక్కడ ఉన్న ఎస్పీ కలెక్టర్ గారు ఇద్దరుగా గ్రామానికి వచ్చేసి మీకు భరోసా కల్పించాలి, మీకు సెక్యూరిటీని కల్పించాలి. మీకు ఏమన్నా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసిరా? లేదు సార్, ఎవరు అటువంటి చర్యని ఏం జరగలేదు ఊర్లో అయితే. ఇప్పుడు 300 కుటుంబాలు బీసీలు ఉన్నాయి, ఓ 10 కుటుంబాలు మాత్రమే వీళ్ళు ఉన్నారు, ఎవరు మన ఎస్సీలు ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మరి మీకు అక్కడ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఏమైనా హాని జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రొటెక్షన్ ఇవ్వమని చట్టం చెప్తుంది కదా, ఎటువంటి పోలీసుల రక్షణ మీకు ఏం కల్పించలే? లేదు సార్, ఎవరైతే రాలేదు. మాకేమో ఈ చట్టాలు ఇవన్నీ తెలియదు సార్ మాకు వాస్తవానికి అయితే. ఒకవేళ మాకు తెలుసా అని మేము ఎస్ఐ సార్కి వెళ్ళి సార్ ఇట్లా ఉంది మాకు వర్క్ సార్ అని చెప్పుకుంటున్నామేమో, కానీ నాకు ఏం తెలియదు.
ఎవరు ఊర్లో కూడా వచ్చి మాకు ప్రొటెక్షన్ ఇచ్చి ఇవ్వడం అనేది ఏం జరగలే అక్కడ. అదే అయితే అదే సార్ నేను ఏం చెప్తాను అంటే ఫస్ట్ పాయింట్ లో మీకు చెప్పాను కదా, మేము కంప్లైంట్ చేయడానికి వెళ్తే దాన్ని వేరే దగ్గర రాసుకొని కాంప్రమైజ్ దగ్గర రాసుకున్నారు అని చెప్పి అదే దృష్టిలో నాకు తెలిసి ఎస్ఐ సార్ కానీ మిగతా వాళ్ళు కానీ కాంప్రమైజ్ అయిపోయింది, అసలు ఇష్యూ క్లియర్ అయింది అన్న ధోరణిలో వాళ్ళు ఉన్నారు. కాదు కాదు చట్టం ఏం చెప్తుందంటే మీ సహపంక్తి భోజనాలు మీటింగ్లు పెట్టి అందరు కలిసి పెట్టి అవేర్నెస్ కల్పడము అదొక సపరేట్ అంశం, అది సపరేట్ అని. కానీ మీకు జరిగింది ఆల్రెడీ 2021 నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ మీరు ప్రభుత్వం దృష్టికి పోలీసుల దృష్టికి ఇదంతా అంశం పోతున్నా ఏం చేయలేదు. చివరికి మీరు కంప్లైంట్ ఇచ్చిన 24 తారీఖు కంప్లైంట్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ చేయకుండా మీదేదో కాంప్రమైజ్ చేసాను తూతు మంత్రంగా వ్యవహరించి చేతులు దులుపుకున్నారే తప్ప బాధ్యతగా వాళ్ళు ఏదైతే విధులను పట్ల చిత్తశుద్ధిని పనిచేస్తూ అంటారో అది చేయకుండా ఈ కేసును నీరు గార్చడమే కాకుండా చట్టాన్ని ఉల్లంఘించింది స్పష్టంగా ఉంది. దాంతోపాటు కాకుండా సార్ ఇంకోటి ఏం జరిగిందంటే మేము ఎస్పీ ఆఫీస్ కు మధ్యాహ్నం 12:30కి వెళ్ళాము, అది 28వ తారీఖు. అవును, మాకంటే ముందే కొంతమంది నాయకులు ఎవరో వచ్చి అది క్లియర్ అయిపోయింది అసలు ఇష్యూ లేదని ఎస్పీ సార్కి ఒక లెటర్ ఇచ్చారంట, లెటర్ ఏదో సంథింగ్ అట, ఇది అయిపోయింది ఇష్యూ ఏం లేదని. మేము వెళ్ళే వరకు సార్ మాకు షాక్ ఇస్తున్నాడు, అయిపోయింది కదా నిన్న కూడా వచ్చిపోయారు కదా. అదే 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 మాకు అదే అర్థం కాలేదు అసలు అంటే పోలీసు అదే ఈ మీ కేసులో ఈ జంగవారిపల్లి కేసులో కలెక్టర్ అంటే రెవెన్యూ యంత్రాంగము పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలం చెందింది, నిర్లక్ష్యంగా ఉంది అనుకోవాలి. ఆ 10 మంది మాల కుటుంబాల పట్ల ఆ జిల్లా యంత్రాంగం అంతా కూడా పోలీస్ కానీ రెవెన్యూ కానీ పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నదని స్పష్టమవుతుంది. ఎందుకంటే ఇట్లా సోషల్ బైకాట్ జరుగుతుందంటే స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ అక్కడ వచ్చేసి అవన్నీ కూడా దాన్ని సెటిల్ చేసే ప్రయత్నం చేయాలి. ఎంఆర్ఓ గారు ఏమైనా వచ్చింది అక్కడ లోకల్ ఎంఆర్ఓ గారు మీ ఊరికి వచ్చారా మీ దగ్గరికి ఏమన్నా? ఎవరు రాలేదు సార్, ఎంఆర్ఓ రాలేదు, ఆర్డీఓ రాలేదు, జిల్లా డిఎస్పీ రాలే, ఎస్పీ రాలే, కలెక్టర్ రాలే. దీంట్లో ఏంటిదంటే ఆ మాల కుటుంబాల మీద పూర్తిగా వివక్షత ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది. అలా పరిపాలన యంత్రాంగము పూర్తిగా వైఫల్యం చెందిందని కూడా స్పష్టంగా తెలుస్తున్నది. మీకు అసలు కంప్లైంట్ ఇచ్చింది కాగానే అంటే ఈ దృష్టి అంటే ఈ అట్రాసిటీ జరుగుతుందనే అది ప్రభుత్వం దృష్టికి పోలీసుల దృష్టికి పోతే ఇమీడియట్గా అక్కడ పికెటింగ్ నిర్వహించాలి. కానీ మీరు అంటున్నారు ఏంది ఎఫ్ఐఆర్ నమోదైనంత కూడా ఇప్పటిదాకా కూడా పికెటింగ్ లేదు, పోలీసులు లేదని మీరు చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదైంది 8వ తారీఖు సార్, 23వ తారీఖు నుంచి ఇష్యూ జరుగుతుంటే ఇన్ని రోజులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, నిన్న ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అంటే సార్ నాకు ఏమర్థమైందంటే ఆ మధ్య అంటే 23 తర్వాత 24 తర్వాత ఇష్యూ జరిగినాక ఏదైనా ఒక సోషల్ మీడియా యూట్యూబర్ వచ్చి మా దగ్గర వీడియో తీసుకొని వెళ్ళడం జరిగింది. అది బాగా వైరల్ కూడా అయింది. ఆ వైరల్ అయినాక మాకు సుమోటో కేసు అనేది ఒక పేపర్ వచ్చింది సార్ మా ఫోన్లకి ఎవరైతే కేసులు అదే రాజ్యాంగబద్ధ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి అక్కడ జిల్లా ఎస్పీకి కలెక్టర్కి ఒక నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ సారాంశం ఏమిందంటే ఇది 4వ తారీఖు రావడం జరిగింది. 5 రోజులలో ఈ కేసు వివరాలకు సంబంధించిన ఫార్మేట్లలో వివరాలు పంపించమని నోటీస్ ఇచ్చారు. మీరు అన్న 8వ తారీఖు తెల్లారితే 5 రోజులు కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ హడావిడి అయిందని మన ఎన్ఎన్ ఛానల్లో కూడా అది మేము ఇప్పటిదాకా డిస్ప్లే చేయడం జరిగింది. అది ఇవన్నీ కోణంలో మాకు తెలీదు, అదే అడుగుదామని మేము అదే క్వశ్చన్ చేస్తున్నాం. అసలు సుమోటో అంటే ఏంది, దానివల్ల ఏం జరుగుతుంది, ఎందుకు వాళ్ళు ఇంత హడావిడి చేసారు లాస్ట్ డే అని నాకు అదే అర్థం కాలేదు సార్. అదే అడుగుతున్నాం. అదే ఇప్పుడు మీకేదో రక్షణ కల్పించాలి, మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేయాలని అక్కడ ఉన్న రెవెన్యూ కానీ పోలీసు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే అది రాజ్యాంగబద్ధ ఆర్టికల్ 338 ప్రకారం ఏర్పడ్డ రాజ్యాంగబద్ధ సంస్థ జాతీయ ఎస్సీ కమిషన్ వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కు 5 రోజులలో రిప్లై ఇవ్వమన్నారు. 5 రోజులు ఇప్పుడు 4 రోజులు ఆల్రెడీ కంప్లీట్ అయింది. తప్పని పరిస్థితిలో మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదైందని మీరు చెప్పిన వివరాలు తర్వాత ఆ లెటర్ చూస్తే స్పష్టంగా అర్థమైంది. మీ మీద ప్రేమను 4వ తారీఖు వచ్చింది కదా సార్, ఒక ప్రశ్న ఉన్నది. ఆ సుమోటో 4వ తారీఖు వచ్చింది, ఫైనల్ 4వ తారీఖు ఇష్యూ అయింది. ఆ 4వ తారీఖు ఇష్యూ దేని వల్ల అయింది? ఈ వేదర్ అనే మీడియా నుంచి మా ఊర్లోకి వచ్చి సందర్శించి అక్కడ పరిస్థితిని చూసి అక్కడ తీసుకెళ్లి కొబ్బరికాయ కొట్టించడం జరిగింది. ఆ కొబ్బరికాయ కొట్టే తరుణంలో మేము గుళ్ళోకి కాలు పెట్టినామంటే అక్కడ ఒక వ్యక్తి పూనకం వచ్చినట్టు చేసి అమ్మవారు వచ్చినట్టు చేసి మీరు రావద్దు అని మమ్మల్ని అనడము, నాకు ఒక బాల బలి కావాలి, ఒక చిన్నపిల్లని బలి కావాలని అట్లా కోరడం, ఇదంతా జరిగింది. ఇంత హైలైట్ అయినాక ఇంత పెద్ద ఇష్యూ అనేది కొన్ని లక్షల మందికి చేరుకున్నాక అప్పుడు ఆ సుమోటో అనేది వచ్చింది.
అంత వచ్చినాకైనా కానీ మరి వీళ్ళకి ప్రాణహాని ఉందని మరి ఏ ఒక్క అధికారి అయినా పంపించిన అధికారులే కదా సార్ ఆ తుమ్మట కేసు అనేది. అవునవును. అధికారులు పంపించినప్పుడు మరి మా ఫోన్లోకి వచ్చిన ఫైలు ఎస్ఐ సార్ దగ్గరికి కానీ ఎస్పీ సార్ దగ్గరికి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళుండదా? అది వచ్చినా కూడా వాళ్ళు ఎందుకు రియాక్ట్ కాలేదు? పోనీ వాళ్ళు చూడలేదా దాన్ని? ఇంకా క్లియర్ అయిందని అనుకుంటున్నారా? మరి ఈ లోపు మాకేమైనా జరిగి మాకేదైనా ప్రాణహాని జరిగితే ఇప్పుడు వాళ్ళంతా కుల వివక్షత చూపించేటోళ్ళు బాలబలి కావాలని అడిగిన వాళ్ళు మరి నిజంగానే బలి తీసుకుంటే ఇదంతా క్లియర్ అవుతుందేమో అనుకుంటే వాళ్ళు ఏమైనా చేస్తారు. మరి మా పిల్లలు ఏం కావాలి సార్? మరి ఎవరైనా మాకు రక్షణ కనిపించారు కదా. ఒక ఎస్పీ దగ్గరికి వెళ్తే కూడా క్లియర్ అయిందని అంటున్నాడు ఎస్పీ సార్. మరి ఈ సుమోటో కేసుకి మరి వాల్యూ లేదా? మరి అసలు ఏంది ఎట్లా తీసుకోవాలా సార్? మేము నాకు అదే అర్థమైపోలేదు. ఇప్పుడు అదే నేను అందుకని ఏమంటున్నా, ఆల్రెడీ ఇష్యూ 24వ తారీఖు ఇచ్చినాము, మళ్ళీ 25వ తారీఖు ఏదో అనుకొని కాంప్రమైజ్ అయ్యారు. దాని తర్వాత ఒక మీడియా ఛానల్ ద్వారా వచ్చి టెంకాయ కొట్టడం జరిగింది. సరే అయ్యింది అనుకుంటే మళ్ళీ వివక్షత మీ పొలాలకు పోనీయకుండా పనులకు రానియకుండా వివక్షత అట్లనే కంటిన్యూ అవుతున్నది. మళ్ళీ కొన్ని మీడియాలు కూడా వచ్చింది, కేఎన్పిఎస్ కూడా వచ్చింది, అందులో N9 కూడా వచ్చిందని సమాచారం ఉంది. దాని తర్వాత N9 వచ్చింది అంతే కదా? అవును సార్, N9 మీడియా వచ్చింది. కేఎంపిఎస్ అని అభినవ్ బోరమన్న కూడా వచ్చారని తెలిసింది. దాని తర్వాతనే మాకు ఏమో కనిపిస్తుంది అంటే N9 తర్వాత కేఎన్పిఎస్ వచ్చిన తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదైందేమని. ఎందుకంటే ఆ డేట్ సీక్వెన్స్ చూస్తుంటే అదే కనిపిస్తున్నది. అవును సార్, వాస్తవం జరిగింది కూడా అదే. సరే అయితే ఒకటే కాసిం గారు, మీరు ధైర్యంగా నిలబడండి. ప్రభుత్వం ఇక్కడ సార్ నాకెవరు సపోర్ట్ లేక మా ఇంటి వాళ్ళని ఇప్పటికీ మా ఊళ్ళో రక్షణ లేదు సార్. ఇప్పటికీ ఎవరు ఒక అధికారి వచ్చి మాకు సపోర్ట్ నిలబడడం లేదు. ఎఫ్ఐఆర్ అయినా కూడా మరి ఎఫ్ఐఆర్ అయినాక వాళ్ళు రిమాండ్ చేయాలి కదా సార్. ఊర్లోనే ఉన్నారు కదా సార్ వారు. మరి వాళ్ళని అంటే మాకు ఏది కేసు అయిందా కాలేదా, అసలు ఏం జరుగుతుంది ఎక్కడ మాకు ఏం అర్థం కాని ధోరణిలో మేము ఉన్నాము. మాకు ఇక్కడ అర్థమైతే ఎటు తీసుకెళ్తుంది ఏంది కథ అన్నది. అంటే మాకు అవగాహన తెప్పించవలసిన అధికారులే ఇంతవరకు ఊర్లకు రాకపోవడం అనేది మరి ఈ మధ్యలో ఏం జరిగింది అనేది మేము ఎట్లా తీసుకోవాలి సార్? ఎట్లా మేము ధైర్యంగా ఉండగలుగుతాం? ఒక్కరిని మొదలు పెట్టిన ఇష్యూని ఒక్కరిని నేను ముందడిగేసిన, మరి ఇప్పుడు కూడా ఒక్కరినే ఉన్నా. మరి నాకు సెక్యూరిటీ ఎట్లా ఇస్తారు? ఎవరైనా ఏదైనా చేసి నన్ను ఏమైనా చేస్తే నాకు ఫ్యామిలీ ఉంది సార్. నా పరిస్థితి ఏంది నాకు అది అర్థమైతే నాకు ఒక భయం కూడా మొదలైతుంది. ఇంత పెద్దగా అయినాక కూడా అధికారులు రాకపోవడానికి కారణం ఏంటి? ఆ ఊర్లకు రాకముందుకే మేము వెళ్ళకముందుకే మేము కాంప్రమైజ్ అయ్యామని అక్కడ ఎస్పీ సార్ దగ్గర పేపర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఎఫ్ఐఆర్ అయినాక కూడా వీళ్ళు పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి మన ఇంటికి రావడానికి కారణం ఏంది? ఏం జరుగుతుంది మధ్య అనేది నాకు అర్థం కాగా నేను కూడా చాలా భయపడుతున్నా సార్. ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడాలన్నా కానీ ఎక్కడ తీసుకెళ్తుందో నాకు అర్థమవుతలేదు ఈ విషయం అనేది. అదే ఏం లేదు కాసిం, నువ్వు ధైర్యంగా నిలబడు. మీ కుటుంబాలందరికీ కూడా ధైర్యంగా నిలబడమని చెప్పండి. తప్పకుండా జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టిలో ఉన్నది కాబట్టి నేను మళ్ళీ స్టేట్ ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టి కూడా ఈ అంశాన్ని తీసుకుపోవడం జరిగింది. మేము ప్రత్యేకంగా నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షన్ ఫోర్సు, ముఖ్యంగా అట్రాసిటీస్ 2 రాష్ట్రాల్లో అట్రాసిటీస్ మీద ఎల్లప్పుడూ కృషి చేసే N9 కూడా మీకు అండగా ఉంటుంది. తప్పకుండా కేఎన్పిఎస్ లాంటి సంస్థలు కూడా మనకు అండగా ఉంటాయి. మీరు ఎటువంటి అధైర్యపడకండి. తప్పకుండా నేను ఎస్పీని, డిఎస్పీని, తర్వాత మీ కలెక్టర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీకు పికెటింగ్ ఏర్పాటు చేయాలి. అసలు చట్ట ప్రకారం అయితే పికెటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న బాధితులకు రక్షణ కల్పించే భరోసా కల్పించాలి. సార్ ఒక నిమిషం వినండి. మీరు చెప్తున్నారు ఏం జరుగుతుందంటే ఈ ఇష్యూ జరిగినప్పుడు మేము ఈ పార్టీ నుంచి వచ్చాము, మేము ఆ పార్టీ నుంచి వచ్చాము, వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. కానీ ఇంతమంది వచ్చినాక కూడా అసలు ఊర్లకు మాకు సెక్యూరిటీ అనేది కల్పించకుండా మాకు ఎవరు మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు సార్. ఇప్పుడు అంతా జరిగినా కూడా వాళ్ళు బయట ఉన్నారు అంటే వాళ్ళు లోపలికి వెళ్ళాలనే ఉద్దేశంగా. కానీ ఇట్లా జరుగుతుందంటే అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు మాట్లాడుతారు, మీరు మాట్లాడినా కూడా మాకు సెక్యూరిటీ వస్తానని మాకు నమ్మకం అందించలేదు సార్ మాకు. ఎందుకంటే నిన్న చాలా మంది వచ్చిపోయారు, చాలా మీడియా, లోకల్ మీడియా వచ్చినాయి, లోకల్ నాయకులు వచ్చారు, మేమున్నాం అన్నారు. కానీ ఇంతవరకు ఎవరికి వచ్చలేరు మరి మా పక్షాన. మరి ఏం చేయాలి సార్ మేము? మీరు చెప్తున్నారు మరి మీరు మా పక్షాన ఉంటారని. ఇప్పుడు మీరు మాట్లాడతారు అయిపోతుంది. మరి తర్వాత మాకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు సార్ దీనికి? అధికారులు దీనికి యాక్షన్ తీసుకోవాలి కదా, రావాలి కదా, ఊర్లోకి వచ్చి చూడాలి కదా, మా గురించి మాకు ధైర్యం చెప్పాలి కదా. తప్పకుండా కాసిం, నేను ఇప్పుడే మీ డిఎస్పీ, ఎందుకంటే ఐఓ డిఎస్పీ కాబట్టి డిఎస్పీ గారితో మాట్లాడతాం, తర్వాత ఎస్పీ గారితో మాట్లాడతాం. మేము తప్పకుండా చట్టం ఏదైతే ఉన్నదో, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టంలోని ప్రతి క్లాసును, ప్రతి సెక్షన్ను, ప్రతి రూల్ను అమలు చేపించే ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాము. మీరు పికెటింగ్ ఏం చేపిస్తున్నారు సార్? మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటనలు అట్లున్నాయి.
ఇదంతా జరుగుతుంటే కూడా కొంతమంది ఊర్లో యువకులు ఏమంటున్నారు అంటే మీరు ఏదో హైలైట్ గానికి మీరు సోషల్ మీడియాలో మీరు హైలైట్ గానికి ఇట్లా చేస్తున్నారని మా మీద ఎగతాళి చేసి మాట్లాడిన రోజులు ఉన్నాయి సార్. నిన్న మొన్న ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కానీ ఇట్లాంటి మాటలు నిన్న మొన్న చాలా మంది వచ్చి చెప్పారు. మాకు అసలు ధైర్యం అనేది లేదు, మాకు ఎవరన్నా పోలీస్ యంత్రాంగం నుంచి మాకు రక్షణ అనేది లేదు, మాకు సపోర్ట్ లేదు. ఈ విషయంలో మొదటి నుంచి కొట్లాడుతున్న వ్యక్తిని నేనున్నా కాశీం అంటుంది. నాకు ఇంతవరకు ఏ ఒక్క అధికారి చేసింది నేనున్నా కాశీం కానీ చెప్పిన వాళ్ళు లేరు. మీలాంటి నాయకులు ఫోన్ చేస్తున్నారు కానీ సార్ మీరు నాకు పూర్తిగా తెలియదు, మీరు ఫోన్ చేస్తున్నారు. పర్లేదు మీ ఆవేదనను నేను తప్పకుండా అర్థం చేసుకుంటా. నేను అట్రాసిటీస్ మీద ఒక 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా. బాధితులకు కంప్లైంట్ పెట్టడం ఒక ఎంత అయితే కంప్లైంట్ మీద నిలబడ్డాము దానికంటే పెద్ద ఉద్యమం చేయాలి. నాకు ప్రాక్టికల్గా తెలుసు కాబట్టి నీ ఆవేదన పనులను నేను ఎటువంటి అభ్యంతరం తెలుపుతలేను. నాకు తెలుసు ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అనేది. ఖచ్చితంగా చెప్తున్నా సార్, మా ఇళ్లలో ఎవరికి ఏం జరిగినా ఎటువంటి ఇబ్బంది అయినా ఖచ్చితంగా దానికి బాధ్యులు రాజకీయ నాయకులు, ఈ పోలీసు యంత్రాంగం దీన్ని వెనుక ఉండి ఎవరు నడిపిస్తున్నారో మాకైతే తెలియదు సార్. ఎందుకంటే ఏ ఒక్క అధికారి కానీ మా ఊర్లోకి వచ్చి మాకు రక్షణ కల్పించే పరిస్థితి ఇంతవరకు రాలేదు కాబట్టి ఏం జరిగేది కూడా మాకు తెలియదు సార్. ఎవరికి ఏమైనా అన్ని దేనికి బాధ్యులు మీరే సార్, ఖచ్చితంగా చెప్తున్నాం. మీరే అంటే ఈ రాజకీయ నాయకులే కానీ మా దానికి వచ్చి మాట్లాడేటోళ్ళే కానీ మాట్లాడుతున్న వెళ్ళిపోతున్నారో తప్పించి మాకు రక్షణ ఈ రోజుకు లేదు. సంఘటన జరిగి 14వ రోజు అవుతుంది, ఈ రోజుకు లేదు. ఎట్లా మేము ధైర్యంగా ఉండగలుగుతాం సార్, మీరే చెప్పండి. తప్పకుండా నీ ఆవేదన నేను ఏకీభవిస్తున్నా. ఇప్పుడు మీ తర్వాత నేను డిఎస్పీ గారితో కూడా మాట్లాడతా. మీకు పికెటింగ్ పెట్టే ఏర్పాటు చేసే దాంతోపాటు మీకు రక్షణగా ప్రభుత్వం ఉంటుంది, చట్టం ఉంటున్నది, రాజ్యాంగం ఉంటుందని భరోసా కల్పించే దిశగా పోలీసులకు రెవెన్యూ వాళ్ళకు కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేసి మీకు ఆ సెక్యూరిటీ కల్పించే బాధ్యత కూడా తీసుకుంటాను. దయచేసి మీరు అధైర్యపడకండి. ఏ ఛానళ్ళు ఎవరు ఏ రాజకీయ పార్టీ ఏ కుల సంఘము అటు ఇటు ఉన్నా మేము N9గా తర్వాత ఈ నఫ్ నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఫోర్స్ 100కు 100% మీ అండగా ఉంటుంది. చివరికి మీకు అంటే ఆ నిందితులు అందరూ జైలుకు పోవాలి, దాంతోపాటు చట్ట ప్రకారం మీకు అందాల్సిన రిలీఫ్ అండ్ రిహాబిలిటేషనే కాకుండా చివరికి మీకు ట్రయల్ జరిగి నిందితుల శిక్ష పడేంత వరకు కూడా తప్పకుండా N9 నఫ్ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ మీరు ధైర్యంగా నిలబడండి. మీ ధైర్యం ఉంటే మేము కూడా 100% మా వంతు కృషిగా మీకు సపోర్ట్ చేసి నిలబడతాము. మీరు ఎటువంటి అధైర్యానికి గురి కాకండి. ముఖ్యంగా మీకు ఒక చిన్న సజెషన్ ఏంటిదంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కొన్ని కుల సంఘాల పేరు మీద రాజకీయ పార్టీల పేర్ల మీద మీకు వచ్చి కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేశారు. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో మీరు లొంగకుండా నిలబడండి. తప్పకుండా న్యాయం మీకు అందుతుంది, నిందితులకు శిక్ష పడుతుంది. ఇది నేను తప్పకుండా గ్యారెంటీ ఇస్తున్నాను. వ్యక్తి ఎప్పటికీ లొంగరు సార్, ఖచ్చితంగా నిలబడతారు. కాకపోతే మేము ఉన్నదే 10 మంది సార్. పెద్ద వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరించి మా వాళ్ళతోటి ఇట్లా ఏం లేదు అయిపోయింది అన్నట్టు దొంగ సంతకాలు పెట్టించుకొని అయిపోయింది అనే ధోరణి చేస్తే కానీ చాలా కష్టమైతే సార్. ఎందుకంటే ఈ ఇష్యూ జరిగిన సమయం పని బాట అన్ని వదులుకున్నాము. పనికి పిలిచేవాడు కూడా గతిలేడు ఊర్లో. మేము పని వెళ్ళేదే బీసీ వాళ్ళకి, వాళ్ళు మాకు వచ్చేది మేము వాళ్ళకి వెళ్ళేది. వాళ్ళు పని చూడడం బంద్ చేశారు. మాకు తిండి లేక ఈ ఊర్లో మాకు సరైన తినడానికి రోజు తినే వస్తువులకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం సార్. పనికి వెళ్తే మాకు డబ్బులు వస్తాయి, మాకు ఎకరాలు భూములు లేవు, మేము సంపాదించుకున్న ఆస్తులు లేవు. మేము ఏదో వాళ్ళ మీద ఆధారపడి మేము బతుకున్నాం ఇన్ని రోజులు. వాళ్ళు మా కూళ్ళకి పిలిచేవాళ్ళు, పనులకు పిలిచేవాళ్ళు. ఏదో 1 ఎకరం 2 ఎకరాలు మాకు భూములు ఉంటే అందులోనే మేము పని చేస్తుంటున్నాము సార్. సరిగ్గా మాకు ఎంత బ్యాక్ సపోర్ట్ కూడా లేదు సార్. సరే ఇప్పుడు నేను మాట్లాడతాను, నేను ఎస్పీ గారితో డిఎస్పీ గారితో మాట్లాడతాను. తప్పకుండా మీకు న్యాయం జరిగేంత వరకు మేమందరం కూడా అండా ఉంటాము. మీరు అధైర్యపడకండి, తప్పకుండా మనం విజయం సాధిస్తామని మీరు ఆ ధైర్యంతో నిలబడండి. మిగతాది కూడా మేము మా అంతా సహకారం మీకు అందిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ కాసిం గారు. ఓకే. చూసారా మిత్రులు, ఎంత బాధతోని భయంతోని ఆవేదనతో ఉన్నారో బాధితులు మనకు స్పష్టంగా తెలుస్తున్నది. అయితే దయచేసి నాగర్ కర్నూలు ఎస్పీ గారు, కలెక్టర్ గారు, నాగర్ కర్నూలు డిఎస్పీ గారు, ఎస్సీల 10 కుటుంబాలు మాల కుటుంబాలు అక్కడ చాలా భయభ్రాంతుల మధ్యలో బతుకుతున్నారు. మీరు ఇమీడియట్గా వాళ్ళకు రక్షణగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయండి. తర్వాత వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా ఏర్పాటు చేయండి. దాంతోపాటు మొన్ననే గవయ్య గారి నేతృత్వంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా స్పష్టంగా ఉన్నది. తర్వాత SC/ST అత్యాచార రూల్ 12(2) క్లియర్గా స్పష్టంగా ఉన్నది. కంప్లైంట్ కంటెంట్లో క్లియర్గా ప్రైమా ఫెసి స్పష్టంగా బయటపడ్డది.
నిందితులైన అందరినీ కూడా రిమాండ్కు తరలించండి. మీరు రిమాండ్కు తరలిస్తే తప్పకుండా బాధితులకు భరోసా దక్కుతుంది. భరోసాగా ధైర్యంగా మనోధైర్యంతో వాళ్ళు నిలబడతారు. కాబట్టి ప్రైమ్ ఆఫ్ ఆఫీస్ కంప్లైంట్లో స్పష్టంగా ఉంది కాబట్టి ఇమీడియట్గా మీరు రిమాండ్ చేయండి. దాంతోపాటు వాళ్ళకి రక్షణ కల్పించండి. ఇన్వెస్టిగేషన్ ఇన్ టైంలో కంప్లీట్ చేసి 60 రోజుల లోపల ఛార్జ్షీట్ మీరు ఫైల్ చేసి చట్టాన్ని గౌరవించండి. భారత రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారము ఆ బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని మేము ఎన్ఎన్ మీడియా ద్వారా కోరుకుంటున్నాము. లేని పక్షంలో దీన్ని తప్పకుండా జాతీయ స్థాయిలో తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నాము. జై భీమ్, జై భారత్.